రామ్ టాక్‌కి తిరిగి స్వాగతం. ఈరోజు మనం ఓ వినూత్నమైన టాపిక్‌ని గురించి చర్చించుకుందాం. ఇప్పటివరకు దక్షిణాది అభివృద్ధి చెందిన ప్రాంతం, ఉత్తరాది బాగా వెనకబడిన ప్రాంతం, బీమారు ప్రాంతం. కాబట్టి అసలు ఉత్తరాది అసలు మన లెక్కలోకి తీసుకోం. దక్షిణాది, పశ్చిమ అంటే మహారాష్ట్ర, గుజరాత్ పశ్చిమ. ఈ రెండే బాగా అభివృద్ధి చెందిన ప్రాంతాలనేది ఇప్పటివరకు ఉన్నటువంటి అందరి నోట వాస్తవం కూడా అదే. అయితే పరిస్థితులు వేగంగా మారుతా ఉన్నాయి. ఇది చాలామందికి తెలుసో లేదో. ఎందుకంటే ఉత్తరాది అంటే నేను ఇక్కడ 2గా డివైడ్ చేస్తాను. ఉత్తరాది అంటే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్ ఇంతవరకే ఉత్తరాది. తూర్పు దీంట్లోకొచ్చేసరికి బీహార్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్, ఒడిస్సా ఇది తూర్పు ప్రాంతం. సో, దయచేసి దాన్ని కలపకండి. జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, బీహార్‌ని దీంట్లో కలుపుకోవద్దు. సో, ఇప్పుడు నేను ఉత్తరాది బీమారు ప్రాంతం ఎందుకంటే ఇందుట్లో చాలా ఉత్తరప్రదేశ్ చాలా పెద్ద ప్రాంతం. భూభాగమే కదా! జనాభా ప్రకారం చూసుకుంటే ఉత్తరప్రదేశ్ 25,00,00,000 ఉన్నటువంటి రాష్ట్రం అది. ఇవాళ ఈ ప్రాంతం ఒకనాడు బీమార్ రాష్ట్రాలుగా ఒక బీహార్‌ని పక్కన పెట్టేసేస్తే ఇయన్నీ కూడా బీమార్ రాష్ట్రాలు. అది వాళ్ళ తూర్పు కిందకి ఉంది కాబట్టి దాన్ని పక్కన పెడదాం. కాబట్టి హిందీ అనేది కన్‌ఫ్యూజ్ కావద్దు. హిందీ కాదిక్కడ. ప్రాంతాల వారీగా చూసుకున్నప్పుడు ఇదే ఉత్తరాది ప్రాంతం. సో, ఇక్కడ మీరు చూసుకునేటప్పుడు అసలు ఎలా పరిస్థితులు వేగంగా మారుతున్నాయో మీకు కొన్ని స్లైడ్స్ ద్వారా వివరించడానికి నేను ప్రయత్నం చేస్తా. చాలా ఇంపార్టెంట్ ఇది. ముందుగా ఒక స్లైడ్ తీసుకుందాం. ఈ సంవత్సరం బడ్జెట్లు పెట్టారు. మన దగ్గర తెలుగు రాష్ట్రాల్లో బడ్జెట్లు పెట్టారు కదా! సుమారు 3,00,000 కోట్లతోటి 2 రాష్ట్రాలు కూడా పెట్టారు. ఇప్పుడు మొత్తం బడ్జెట్లు ఆల్మోస్ట్ అయిపోయినాయి. ఎక్కువ భాగం. అంటే మేజర్ స్టేట్స్ అయితే అయిపోయినాయి. సో, ఇక్కడ చూసుకున్నప్పుడు ఈ సంవత్సరం బడ్జెట్స్‌లో టాప్ 5 క్వాంటమ్ వైజ్ ఏ రాష్ట్రాలు బడ్జెట్లు టాప్ 5లో ఉన్నాయి అనేది చూసుకున్నప్పుడు అన్నిటికన్నా ముందు ఉత్తరప్రదేశ్ ఉంది. ఎవరు ఊహించుకోరు. మహారాష్ట్ర జీడీపీ ఎక్కువ కాబట్టి న్యాచురల్‌గా మహారాష్ట్ర ఎక్కువ ఉందనుకుంటారు. ఉత్తరప్రదేశ్ బడ్జెట్ ఈసారి 8,08,000 కోట్లు. అదే మీకు మహారాష్ట్ర వచ్చేసరికి 7,20,000 కోట్లు. తమిళనాడు 4,39,000 నేను ఇచ్చాను చూడండి. కర్ణాటక, గుజరాత్. ఇందుట్లో మీరు చూసుకునేటట్టయితే ఉత్తరప్రదేశ్ ఒక్క బడ్జెట్ దక్షిణాదినున్న తమిళనాడు, కర్ణాటక కలిపితే ఎంతుందో అంతుంది బడ్జెట్. ఒక్కనాడు ఇలా ఉండేది కాదు. ఒక్కసారి యోగి వచ్చిన తర్వాత డబుల్ అయింది బడ్జెట్. చాలా క్విక్‌గా పరిణామం పెరుక్కుంటా వచ్చింది. దాని రాష్ట్ర వనరులు చూసుకున్నా కూడా ఏ రాష్ట్రంలో లేనంతగా సొంత వనరులను మొబలైజ్ చేసుకోగలుగుతుంది. ఏదో కేంద్రం నిధులు అనుకోవద్దు. సొంత వనరులు మొబలైజ్ చేసే అతిపెద్ద రాష్ట్రం కూడా ఉత్తరప్రదేశ్ అయింది. యోగి వచ్చిన తర్వాత. సో, ఇదొకటి. దీన్ని బట్టి మీకేమర్థమవుతుంది? ఉత్తరప్రదేశ్ ఆల్మోస్ట్ దక్షిణాది 2 రాష్ట్రాలంతా జీడీపీ బడ్జెటు వచ్చిందంటే ఇది పాతయి వదిలిపెట్టండి. భవిష్యత్తు ఎలా ఉందో దానికి సూచికలివి. అట్లానే అంటే మొత్తం చూసుకున్నా కూడా 5లో 3 ఉన్నాయి. 2 ఇది. దీన్ని తర్వాత మీరు 27 ఒక ఇంట్రెస్టింగ్ గణాంకాలు ఎస్‌బీఐ రీసెర్చ్ అది చాలా ప్రఖ్యాతి చెందిన సంస్థ. ఎస్‌బీఐ రీసెర్చ్ సంస్థ పెట్టిన తర్వాత చాలా రీసెర్చ్ చేస్తుంటుంది దాని మీద. అది 27, 28 నాటికి రాష్ట్ర జీడీపీలపై ఒక అంచనా తీసుకొచ్చింది. ఆ అంచనా చూస్తే మీకు మొట్టమొదట మహారాష్ట్ర ఇప్పటికి కూడా అదే ఉంది. $1 బిలియన్ ఇచ్చింది. $647 బిలియన్ ఉంటే 13% మొత్తం అన్ని రాష్ట్రాల్లో వాటా 13% ఉంది. ఉత్తరప్రదేశ్ $515 బిలియన్ తోటి రెండో స్థానంలో ఉంది. ఎక్కడ పోలిక లేదు. దాని తర్వాత తమిళనాడు చాలా కింద ఉంది. దాదాపు $100 $100 బిలియన్ తేడా ఉంది. 10% ఉంది. అంటే మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ కలిపి 23% ఈ రెండే వాటా ఉంది. ఆలోచించుకోండి. తమిళనాడు 8%, కర్ణాటక 8%, గుజరాత్ 7%.
నేను ఎందుకు చెప్తున్నానంటే ఇంకా కూడా ఉన్నాయి. గుజరాత్ తర్వాత మీరు చూసుకుంటే ఏంటి తెలుసా, ఆరో రాష్ట్రం ఏంటో తెలుసా? ఆరో రాష్ట్రం వచ్చి రాజస్థాన్. నేను ఇందాక చెప్తున్నా కదా, ఉత్తరాది ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో మీకు తెలియాలి. ఆరో రాష్ట్రం రాజస్థాన్, 7 ఆంధ్రప్రదేశ్, $243 బిలియన్. తెలంగాణ 239, అంటే ఆల్మోస్ట్ ఇవన్నీ 5% ఉంటున్నాయి. రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. ఆ తర్వాత మధ్యప్రదేశ్ ఉంది. మధ్యప్రదేశ్ 234, అది 5% ఉంది. సో ఇలా మీరు చూసుకుంటే ఏంటంటే కేరళ వచ్చి ఆ తర్వాత ఉంది. సో ఇక్కడ చూసుకున్నా కూడా మీరు మీకు అర్థమవుతుంది ఏంటంటే ఉత్తరాది రాష్ట్రాలు చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్. ఉత్తరప్రదేశ్ అయితే అసలు చూడండి, 515 బిలియన్ డాలర్లతోటి మహారాష్ట్రని పోటీ చేసే స్థాయికి వెళ్ళబోతుంది అది దీంతో. సరే, తర్వాత ఇంకొక గణాంకాలు మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తా. ఏంటంటే జనరల్గా భవిష్యత్తుకి సూచికలు స్టార్టప్స్. స్టార్టప్స్లో కూడా యూనికార్న్స్. ఎందుకంటే అన్నీ కాదు, స్టార్టప్లు ఎన్నో ఉంటాయి. అందుట్లో $100 బిలియన్ పైన ఉన్న వాటినే యూనికార్న్స్ అంటారు. ఇవి ఎక్కడ ఉన్నాయి అనేది చూసుకున్నప్పుడు ఇవే భవిష్యత్తు పారిశ్రామికంగా కానీ ఇంకో రకంగా కానీ అభివృద్ధి చెందినటువంటి ఇవి అవుతాయి. వీటిల్లో చూసుకున్నట్టయితే యూనికార్న్స్ దక్షిణాది నుంచి ఒకే ఒకటి ఉందండి. ఒకే ఒకటి. చూడండి, మొత్తం ఇచ్చాను. మహారాష్ట్ర 40, ఢిల్లీ 36, ఉత్తరప్రదేశ్ 26, ఉత్తరప్రదేశ్ 3వ స్థానానికి ఉంది. రాజస్థాన్ 23, ఇంకొక ఉత్తరాది రాష్ట్రం. తమిళనాడు 22, మధ్యప్రదేశ్ 13, ఇంకొక ఉత్తరాది రాష్ట్రం. ఆ తర్వాతనే గుజరాత్ ఉంది. యాక్చువల్గా తెలంగాణ 9వ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ 9వ స్థానంగా 9 యూనికార్న్సే ఉన్నాయి. అదే ఆంధ్రప్రదేశ్లో అయితే 7 ఉన్నాయి. సో ఇవి, ఎందుకంటే తెలంగాణ పైన ఇంకోటి పంజాబ్ ఉంది, 11 ఉన్నాయి. సో ఏ విధంగా చూసుకున్నా కూడా ఇది భవిష్యత్తుకి సూచికలు. ఇక్కడ కూడా చూసుకునేటట్టయితే సౌత్ నుంచి కేవలం యూనికార్న్స్ ఒకే ఒక్కటి తమిళనాడు. ఉత్తరాది నుంచి టాప్ 6లో 3 ఉన్నాయి. ఆశ్చర్యం. సో ఎలా ఉత్తరాది ఫాస్ట్గా డెవలప్ అవుతుంది అనే దానికి ఇదొకటి ఉదాహరణ. అలానే స్టార్టప్స్ చూసుకోండి. మొత్తం స్టార్టప్స్ చూసుకున్నట్లయితే నేను ఆ స్టాటిస్టిక్స్ ఇచ్చాను, చూసుకోండి. మహారాష్ట్ర 17.6%, కర్ణాటక, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ 4వ స్థానంలో ఉంది. గుజరాత్, తమిళనాడు. ఇందుట్లో చూసుకున్న 2 దక్షిణాదిన ఉన్నాయి, 2 పశ్చిమాన ఉన్నాయి, 2 ఉత్తరాన్ని ఉన్నాయి. ఢిల్లీ 3వ స్థానంలో ఉంది, ఉత్తరప్రదేశ్ 4వ స్థానంలో ఉంది. సో ఉత్తరాది ఎక్కడ తీసిపోవట్లేదు, దక్షిణాదికి ఇక్కడ కూడా. ఇంకా కిందకి దాంట్లో స్టార్టప్స్లో చూసుకునేటట్టయితే నేను తమిళనాడు వరకు ఇచ్చాను. ఆ తర్వాత హర్యానా ఉంది, ఆ తర్వాతనే తెలంగాణ ఉంది. హైదరాబాద్ మనం ఏదో విపరీతంగా స్టార్టప్లు ఇది అనుకోండి, 7,842 ఉన్నాయి హైదరాబాద్లో. ఇది 5.2%. మనకన్నా ముందు హర్యానా ఉంది, మన తర్వాత కేరళ ఉంది, రాజస్థాన్ ఉంది, పశ్చిమ బెంగాల్ ఉంది. మిగతా అన్నీ కలిపి తర్వాత దీంట్లోకి వస్తాయి 15%. ఈ ఈ వరుసగా ఉన్నాయి. సో ఇక్కడ చూసుకున్న స్టార్టప్లు చూసుకున్నా కూడా ఉత్తరాది చాలా ముందంజలోకి వెళ్తూ ఉంది. ఇంకో గణాంకం, జీడిపిలో ఎంత శాతం విద్యపై ఖర్చు చేస్తున్నారు, ఇది కూడా భవిష్యత్తుకు సూచిక. ఇటీవల ప్రకటించినటువంటి గణాంకాలు ఇవి. మొత్తం జీడిపిలో హయ్యెస్ట్ ఖర్చు పెడుతుంది బీహార్. వెనకబడిన ప్రాంతం అనుకుంటున్నాం కదా, కానీ విద్యకి ఖర్చు పెడుతుంది బీహార్. ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్, ఎందుకంటే నిన్నటిదాకా అది 22-23 లెక్కలు, అంటే కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్నప్పుడే. అస్సాం 3వది, 4 ఛత్తీస్గఢ్. నేను వరుసగా ఇచ్చాను చూడండి. ఈ టాప్ 10లో ఒక్కటి కూడా దక్షిణాది రాష్ట్రం లేదు. ఒక్కటి కూడా దక్షిణాది రాష్ట్రం లేదు. అంటే ఏం చేస్తున్నాం మనం? డబ్బులన్నీ సంక్షేమ పథకాల పేరుతోటి భవిష్యత్తుకు పెట్టుబడులు పెట్టట్లేదు. ఆ రోజు తినటానికి, రిలీఫ్ కావటానికే దక్షిణాది రాష్ట్రాలు ఎక్కువ కష్టపడుతున్నాయని దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇది దురదృష్టకరం, దక్షిణాది రాష్ట్రాలు. ఇంకొక గణాంకాలు, చివరగా ఇంకొక గణాంకం చెప్తాను. నేను అన్నీ చెప్పట్లేదు, ఏదో కొన్ని సెలెక్టివ్గానే చెప్తున్నాను. యువకుల్లో నిరుద్యోగం, ఇది ప్రభుత్వ గణాంకాలే. 15-29 సంవత్సరాల మధ్య ఉన్న యువకుల్లో నిరుద్యోగం ఎలా ఉందని చూసుకుంటే, నేను యూనియన్ టెరిటరీసు, ఈశాన్య భారత రాష్ట్రాలు పక్కన పెట్టి తీసుకున్నా, మెయిన్ల్యాండ్ వరకే.
మెయిన్‌ల్యాండ్ వరకు తీసుకుంటే అన్నిటికన్నా హైయెస్ట్ ఉంది కేరళ అండి. 29.9% నిరుద్యోగం యువకుల్లో ఉంది. ఎక్కడుందంటే కేరళలో ఉంది. కేరళ, గోవా, పంజాబ్, ఆంధ్రప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు, రాజస్థాన్, ఒడిస్సా ఇచ్చాను లెక్కలు చూడండి. ఎక్కువ టాప్ 10లో 4 దక్షిణాది ఉన్నాయండి. టాప్ 10లో 4 దక్షిణాది ఉన్నాయి. మరి దీన్ని ఏమిటి సూచికలు ఇవి? నాకొకటి చెప్పండి. ఇప్పటికైతే మనకి పర్ క్యాపిటా ప్రకారంగా మనం అభివృద్ధి చెందిన రాష్ట్రాలుగా మనం చెప్పుకుంటున్నాం. నేను కాదంట్లే. దేశ సగటు కన్నా దక్షిణాది రాష్ట్రాల సగటు ఎక్కువ ఉంది. అంతవరకు నేను అంటే ఏంటిది? ఇది ఒక్క రోజులో బిల్డప్ అయింది కాదు. దశాబ్దాలుగా బిల్డప్ అయి వచ్చింది. కాబట్టి ఇది ఒక్క రోజులో వచ్చింది కాదు. కాకపోతే మా తాత నేతులు దాగాడు, మా మూతులు చూడండి అంటానికి ప్రయోజనం లేదు. ఎప్పటికప్పుడు మీరు పోటీలో నిలబడకపోయేటట్టయితే భవిష్యత్తు మీది కాకుండా పోతుంది. నేను ఇందాక చెప్పాను కదా, అభివృద్ధికి మీరు పెట్టాల్సినటువంటి ఖర్చు పెట్టాలి. విద్య మీద ఖర్చు పెట్టాలి, ఆరోగ్యం మీద ఖర్చు పెట్టాలి. మరి ఇవాళ దక్షిణాది గనక ఈ గణాంకాలు నేను ఇచ్చిన గణాంకాలు ఒక విధంగా హెచ్చరిక దక్షిణాది రాష్ట్రాలకి. ముందు ముందు ఇదే గ్లోరీ దక్షిణాదికి ఉండకపోవచ్చు. ఇది భవిష్యత్తు అంత గ్రీన్ ఫీల్డ్గా కనపట్ల నాకైతే. ఇప్పటికైనా దక్షిణాది మేల్కోవాలి. అభివృద్ధి నమూనా పాలనని ఎంచుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. లేకపోతే ఏమవుతుందండి? లేకపోతుంది ఏమవుతుందో మన అందరికీ తెలుసు. ఒకనాడు ఉత్తరప్రదేశ్ 1960 దాకా మొత్తం దేశంలో మేజర్ టాప్లో ఉండేది. వాళ్ళు తీసుకున్న పాపులిస్టిక్ నమూనాతోటి అది అధపాతాళానికి వెళ్ళిపోయింది ఉత్తరప్రదేశ్. తిరిగి ఇప్పుడు పుంజుకుంటుంది. రేపొద్దున మనం కనుక దక్షిణాది రాష్ట్రాలు కనుక మేలుకోకపోయేటట్టయితే ఒక 10 సంవత్సరాల తర్వాత మన పరిస్థితి కూడా అదే అవుతుంది. కాబట్టి ఉత్తరాది చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతూ ఉంది. తూర్పు కావాల్సిన అవసరం ఉంది. నేను ఇప్పుడు తూర్పు వెనకబడి ఉంది ఇప్పటికి కూడా. తూర్పుకి ఎందుకంటే దురదృష్టం ఏంటంటే అక్కడ అభివృద్ధి నమూనాలు ఈరోజు కూడా పాపులిస్టిక్ నమూనాలే ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని రాష్ట్రాలు, ఒక్క ఒడిశా తప్పితే మిగతా రాష్ట్రాలన్నీ కూడా. అది మారందే తూర్పు మారదు. ఎవరెన్ని ప్రయత్నం చేసినా తూర్పుని మాత్రం ప్రత్యేక దృష్టితో చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఉత్తరాది మాత్రం దక్షిణాదితో పోటీపడి అభివృద్ధి చెందుతుంది. మనం గనక మేల్కోకపోయేటట్టయితే మన షేర్ రోజు రోజుకి జీడిపిలో ఆందోళన మాత్రం తగ్గే అవకాశాలు ఉన్నాయి దశాబ్ద కాలంలో. కాబట్టి దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, దక్షిణాది రాష్ట్రాల ఆర్థికవేత్తలు దీనిపై దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఎంతైనా. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళా కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.